ఇదివరకు వీడియోస్ చేసేటప్పుడు కొంతమంది మిత్రులు చెప్తుండేవాళ్ళు, అంటే పదపద్దాకా తుడుచుకుంటూ చేస్తున్నటువంటి సందర్భంలో ఏసీ అన్న పెట్టించుకొని మీకు కావాలంటే డొనేట్ చేస్తాను, మీరే డొనేట్ చేయనక్కర్లేదు స్వామి, ఈ కరెంటు కోతలు అని చెప్పేవాడిని. అప్పుడు కరెంటు ఫ్లక్సేషన్స్ వచ్చేసి ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగిపోతున్నటువంటి సందర్భంలో, ఇంకోటి అప్పుడు ఏసీ కూడా లేదు, నిజంగానే ఇంట్లో లేదు ఏసీ. తర్వాత కొన్నాం, ఈ మన కామెంట్స్ పబ్లిక్ అడిగినటువంటి సందర్భంలోనే కొని ఏసీ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు స్టూడియో ఇది మనకు కనబడుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా స్టూడియో అన్నటువంటిది. అయితే ఏసీ ఇక్కడ సమస్య ఎందుకంటే కరెంటు పద్దాక ఎదువరకడికి మళ్ళీ ఎండాకాలం రాకముందే ఇప్పుడు కరెంట్ ఫ్లక్సేషన్స్ వచ్చేస్తున్నాయి. 2 గంటలకు ఒకసారి పోతుంటుంది, గంటకు ఒకసారి పోతుంటుంది, ఒక 5 నిమిషాలు ఒకసారి పోద్ది, 10 నిమిషాలు ఒకసారి పోద్ది, పెద్ద సమస్య అయిపోతుంది. ఇక్కడే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా కరెంటు సమస్యలు భారీగా పెరగబోతున్నాయి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెరైటీస్ మీద విపరీతంగా వాడుతున్నారు, దాంతో కరెంట్ యూసేజ్ పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో లేనోళ్ళు లేరు, ఛార్జింగ్లు పెట్టుకుంటూనే ఉంటారు. అదే సందర్భంలో టీవీనో ఇంట్లో ఏదో ఒకటి వాడుతూనే ఉండాలి. ఫ్రిడ్జ్ లేకుండా ఉండట్లేదు ఇప్పుడు చాలామందికి, ఈవెన్ పేదల ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి. క్రమంగా మారిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణల యొక్క స్వభావం కారణంగా కరెంటు వినియోగం విపరీతంగా ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలి. ఆల్రెడీ తెలంగాణలో బట్టి విక్రమార్క గారు ఆ సమీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మన విద్యుత్ శాఖ మంత్రి గారు ఆ దిశగా అడుగులు వేస్తే బెటర్.